ఈరోజు మనం కూడా ఉన్నాం, ఎక్కడికి లేదు లోతైన అనుభవం, పై అనుభవం. ఏదో మనం దేవుని బిడ్డలం, క్రైస్తవులం, చర్చికి వెళ్తాం, చేతిలో బైబిల్ ఉంది, మన ఇంట్లో వాక్యం ఉంది, ఇంకేం కావాలి? సరిపోతుంది. లేదు, ఆదివారం వెళ్తున్నాం, కూర్చుంటున్నా, వాక్యం వింటున్నాం, సరిపోతుంది. మరి లోతైన అనుభవం ఉందా నీకు? లోతైన ఆత్మీయ జీవితం ఉందా? లోతైన ప్రార్థన అనుభవం ఉందా నీలో? లోతైన వాక్య అనుభవం ఉందా మనలో? ఆత్మీయ జీవితం ఎంత లోతుగా ఉంటే అంతగా ఫలిస్తాం. ఒకసారి మీరు మీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకోండి. క్రీస్తులో మనము తిరిగి లేపబడాలి. పాపములో చనిపోయిన వారముగా, క్రీస్తులో పాతి పెట్టబడిన వారముగా, తిరిగి లేపబడిన అనుభవంలో మనం ఫలించాలి. అంటే మన ప్రాచీన స్వభావం చచ్చిపోవాలి. ఒక గోధుమ గింజ మళ్ళా ఫలించాలంటే అది చస్తేనే మళ్ళా ఫలిస్తుంది. అలాగే నేను ఫలించాలంటే చావాలి. ప్రాచీన స్వభావంలో చావాలి, పాపములో చావాలి, మరొక నూతన స్వభావముతో మనం అందరం కూడా తిరిగి స్వీకరించాలి.